లొకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. అమరావతి క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం పనులు ఊపందుకుంటున్నాయి. ఈ నెల 6వ తేదీలోగా భవన నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్ సంస్థని సెలెక్ట్ చేసేందుకు ఏపీసీఆర్డీఏ టెండర్స్ రిలీజ్ చేసింది. దీని తర్వాత అందులో ఇచ్చినటువంటి డేటా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే జనవరి 1వ తేదీ లేదా జనవరి నెల నుంచి అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆపరేషన్స్లోకి వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతూ వచ్చారు. దానికి తగ్గట్టుగా భవన నిర్మాణం ఎలా జరుగుతుంది? ఎందుకంటే 50 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆల్రెడీ ప్రైమ్ పార్ట్నర్స్ కింద 3 కంపెనీలని ఐబిఎం, ఎల్ఎన్టీ అలాగే టీసీఎస్ సంస్థలని రాష్ట్ర ప్రభుత్వం పార్ట్నర్స్గా డిసైడ్ చేసింది. ఎంఓయూ కూడా కుదుర్చుకుని దాదాపుగా 6 నెలలు అవుతుంది. ల్యాండ్ అలాట్మెంట్ కూడా జరిగింది. కాబట్టి జనవరి కల్లా ఎక్కడ అంత వేగంగా నిర్మాణం జరుగుతుందని అందరూ భావించారు. కానీ శాశ్వత భవనాల నిర్మాణానికి 6 నెలల సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే ఇచ్చినటువంటి టెండర్ ప్రొసీజర్లో కూడా భవన నిర్మాణానికి సంబంధించి 6 నెలల సమయాన్ని కాలావధిని నిర్ణయించడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీసీఆర్డీఏ అమరావతికి సంబంధించి అన్ని వ్యవహారాలు చూస్తున్నటువంటి సంస్థ కాబట్టి క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆర్ఎఫ్పి సెలక్షన్ ఫర్ ఫర్మ్ డిజైన్ బిల్డ్ ఆఫ్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అంటే డిజైన్ వీళ్ళు ఇస్తారు, బిల్డింగ్ వాళ్ళు కట్టాలి. సో దాని ప్రకారం కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ దీనికి సంబంధించినటువంటి ఆర్ఎఫ్పి ప్రపోజల్ని మనం రిలీజ్ చేశారు. ఈ నెల డిసెంబర్ 6వ తేదీతో దీనికి సంబంధించిన డెడ్ లైన్ పూర్తవుతుంది. అంటే సంస్థని ఎంపిక ప్రక్రియ అనేది ఆ రోజుతో కంప్లీట్ అవుతుంది. వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ప్రపోజల్ ప్రకారం ఇచ్చినటువంటి నిర్దిష్టమైనటువంటి కాలావధి 6 నెలలు. 6 నెలల్లో భవన నిర్మాణాన్ని అది కూడా G+1 మెథడ్ లో కట్టాల్సి ఉంటుంది. ఆ డిజైన్ ఆల్రెడీ ఇచ్చారు. 45,000 నుంచి 50,000 SFT వరకు దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక ఉండే అవకాశం ఉంది. ఈ SFT నిర్మాణానికి సంబంధించి 2 ఎకరాల భూమిని కాంట్రాక్ట్ సంస్థకి ప్రభుత్వం ఇవ్వబోతోంది. సో ఈ 2 ఎకరాల భూమిలో ఈ నిర్మాణాన్ని చేయాలి. డిజైన్ ఎలా ఉండబోతోంది? ఆల్రెడీ ఈ డిజైన్ గురించి చాలా వరకు క్లారిటీ ఉంది. ఇది టోటల్ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి డిజైన్ 8 టవర్లుగా వస్తుంది. మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఫస్ట్ ఫేజ్లో నిర్మాణం అయితే బహుశా ఇదే నిర్మించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని మనం భావించాం. సో అదే తరహాలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి అంటే ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసినటువంటి ఆర్ఎఫ్పిలో కూడా ఇదే ప్రపోజల్ ఇచ్చారు. ఈ ఆర్కిటెక్ట్ డిబిఆర్ అంటే డిజైన్ బై బిల్డింగ్ ని ఇక్కడ ఈ మోడల్కి ఇది G+1 మోడల్లో నిర్మాణం చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే ఫీలింగ్ అమరావతి ఆ ఫీలింగ్ ఇస్తూ ఇది మెయిన్ బిల్డింగ్ అవుతుంది. టోటల్ స్ట్రక్చర్లో వచ్చేసరికి ఈ బిల్డింగ్ నమూనాని ఒకసారి మనం చూస్తే ఇది ఆర్కిటెక్చరల్ డిజైన్ బేసిస్ రిపోర్ట్, ఈ డిబిఆర్ అనమాట డిజైన్ బేసిస్ రిపోర్ట్ కాబట్టి ఈ నిర్మాణం చేస్తారు. ఇక్కడ ఒక 2 ఎకరాల భూమిని మాత్రమే ఇక్కడ ప్రభుత్వం కేటాయించబోతోంది. ఆల్రెడీ మొత్తం ల్యాండ్ పార్సిల్ నోటిఫై చేసి పెట్టింది. ఇది ఒక్కొక్క టవరు 80,000 SFT అనేటువంటి ప్లానింగ్లో ఉన్నారు. ఒక్కొక్క టవర్ 80,000 SFT అంటే ఈ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి దాదాపు 8 లక్షల SFT 9 లక్షల SFT స్పేస్ తయారవుతుంది. 4 టవర్లు చొప్పున ఇప్పటికే 3 ప్రధానమైనటువంటి కంపెనీలు అగ్రిమెంట్స్ చేసుకున్నాయి. అలానే మైక్రోసాఫ్ట్, ఫిజుషి జపాన్కి చెందినటువంటి సంస్థ ఇవన్నీ కూడా ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ని పెట్టడానికి ప్లానింగ్ చేస్తున్నాయి. ఈ ప్లాన్స్ అన్నీ కూడా అమలు చేయాలంటే కనుక ఒక భారీ వ్యవస్థే అవసరం అవుతుంది. అంటే ఈ కంప్యూటింగ్ సెంటర్స్లో సంబంధించి క్వాంటమ్ కంప్యూటర్స్ ఎస్టాబ్లిష్మెంటే డిఫరెంట్ కాంప్లికేటెడ్ డిజైన్స్తో ఉంటాయి. వాటికి సంబంధించి దేశీయ సంస్థలు కానీ అంతర్జాతీయ సంస్థలు కానీ ఇవన్నీ కూడా ఆసక్తి చూపిస్తుంది ఈ క్వాంటమ్ వ్యాలీలో అడుగు పెట్టాలనేటువంటి దాంతో. ఆల్రెడీ ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక వ్యవస్థని ఐబిఎం రెడీ చేసి పెట్టింది. ఎక్కడ ప్లేస్మెంట్ కుదిరితే అక్కడ ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది. జనవరిలో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు కాబట్టి టెంపరీ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి ప్రాధాన్యాలను కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు గమనించి చూస్తే కనుక ఇది ఏపీసీఆర్డీఏ టోటల్ లేఅవుట్. ఇందులో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఈ స్ట్రెచ్ ఈ మొత్తం ఇది సిడాక్సిస్ రోడ్డు నిర్మాణం. ఇప్పుడు మొన్న సిఆర్డీఏ ఆఫీస్ ఓపెన్ అయింది. ఈ పరిధిలోనే ఓపెన్ అయింది సిఆర్డీఏ ఆఫీసు సంబంధించి. అంటే ఇక్కడ క్వాంటమ్ వ్యాలీకి ఈ బ్లాక్ మొత్తాన్ని కూడా 50 ఎకరాల ల్యాండ్ని ఇచ్చేశారు. ఇది సిఆర్డీఏకి ఆనుకుని ఉంటుంది కాబట్టి మేజర్ ల్యాండ్ పార్సిల్ అవుతుంది. కాబట్టి ఇందులో 2 ఎకరాల భూమిని బహుశా ఆ సెంట్రల్ పాయింట్లో ఉన్నటువంటి ప్లేస్ని ఈస్ట్ ఫేసింగ్లో నిర్మాణం చేస్తే కనుక దీనికి సెంటర్ పాయింట్లో వచ్చేలాగా ఈ 2 టవర్లుగా దీన్ని విభజిస్తారు కాబట్టి 2 బ్లాకులుగా విభజించాలి కాబట్టి ఇటువైపు టవర్లు వస్తే సెంట్రల్ పాయింట్ ఈస్ట్ ఫేసింగ్లో చూస్తే ఇటు నుంచి నిర్మాణం జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తం
ప్రాజెక్ట్ కాస్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా సింప్లిఫైడ్ మెథడ్లో చేస్తుంది. రిక్వైర్మెంట్స్, టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేసిన తర్వాత ఎల్ఎన్టీ నిర్మాణ బాధ్యతల్లో కూడా ఉంది కాబట్టి ఇది ఎల్ఎన్టీ కడుతుందా లేదంటే ఇంకేమైనా సంస్థలు ఇందులో పార్టిసిపేట్ చేస్తాయా, డిజైన్ ఆల్రెడీ తయారు చేశారు కాబట్టి టెక్నికల్ రిక్వైర్మెంట్స్ కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ బిల్డింగ్ కంప్లీట్ అవ్వడానికి మాత్రం 6 నెలల డెడ్ లైన్ పెట్టడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 6 నెలల వరకు పర్మనెంట్ క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కరణ జరగకపోవచ్చు, కానీ క్వాంటమ్ కంప్యూటర్ని అమరావతిలో పెట్టేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తుని ఆపడం లేదు. ఇప్పటికే స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని క్వాంటమ్ సైన్స్కి సంబంధించి మొదలుపెట్టారు. ఆ పిల్లలకి సంబంధించి అంటే స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఒక మేజర్ ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మరోవైపు నుంచి క్వాంటమ్ కంప్యూటర్స్ని ఎస్టాబ్లిష్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతుంది. పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే 3D ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మాణం చేయాలంటే కనుక వీలైనంత వేగంగా నిర్మాణాలు కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పని పదే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కాబట్టి మొదటి బిల్డింగ్ G+1 నమూనా రెడీ అయితే అక్కడి నుంచి ఆపరేషన్స్ మొదలైతే మిగతా వాటికి సంబంధించి కూడా ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే అగ్రిమెంట్స్ రెడీ అయి ఉన్నాయి కాబట్టి అగ్రిమెంట్స్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీర్చిదిద్దడం అనేది ప్రభుత్వ బాధ్యతగానే కనిపిస్తోంది.